కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణ కేంద్రంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడం వేగం పెంచిందని మండిపడ్డారు. కార్మికులు పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ కనీస వేతనాలు వెంటనే జిందాబాద్ కనీస వేతనాలు వెంటనే జిందాబాద్ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి జిందాబాద్ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి జిందాబాద్ ఎస్ఎఫ్టీఓ సౌకర్యం వెంటనే జిందాబాద్ ఎస్ఎఫ్టీఓ సౌకర్యం వెంటనే ఈరోజు కార్మికులంతా జరుపుకోవడం జరుగుతుంది. సమస్యలు పరిష్కరించడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనని చెప్పేసి ఈరోజు సిఐటియు మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వసారి అధికారంలోకి వచ్చిండు. గతంలోనే ఏదైతే కార్మిక చట్టాలు పోరాటం సాధించుకున్న చట్టాలను దొబ్బుతూ ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొచ్చిన వాతావరణం ఉంది. వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇదే పద్ధతిలో ఈరోజు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో కూడా ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కార్మికులకు ఏదైతే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం పర్మనెంట్ ఇతర డిమాండ్లు ఏవైతున్నాయో ప్రభుత్వం వెంటనే పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో కూడా ఈ కోరిక దినోత్సవం రోజు వారు ప్రభుత్వం భవిష్యత్తు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల దినోత్సవంగా ఈరోజు కార్మికులందరూ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే కార్మిక సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనని చెప్పేసి ఈరోజు సిఐటియు మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వసారి అధికారంలోకి వచ్చిందో గతంలోనే ఏదైతే కార్మిక చట్టాలు పోరాటం సాధించుకున్న చట్టాలను దొబ్బుతూ ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొచ్చిన వాతావరణం ఉంది. వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే పెరుగుతున్న దానికి అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఈరోజు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో కూడా ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కార్మికులకు ఏదైతే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం పర్మనెంట్ ఇతర డిమాండ్లు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో కూడా ఈ కోరిక దినోత్సవంలో ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.